అంటే ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఎందుకో అది తీసుకోలేకపోతారు ఈ నెలలో. కొంతవరకు ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. అంత లక్కీ మంత్ కాదని చెప్పాలన్నమాట. అన్లక్కీ అని పూర్తిగా చెప్పలేము. ఇట్స్ నాట్ ఎ లక్కీ మంత్ ఫర్ క్యాన్సర్ అని చెప్పుకోవాలన్నమాట. సో అలాగే ఏంటంటే ఇంట్లోంచి మహిళలు ఏదైనా సపోజ్ స్మాల్ బిజినెస్ చేస్తున్నారు అంటే కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంత సక్సెస్ అవుతుంది, కొంతవరకు నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పాలన్నమాట. ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్ కొంతవరకు ఏంటంటే బాగా ఫైనాన్షియల్ ఇంజెక్షన్ ఇస్తే కానీ అది ముందుకు సాగదు. సో ఎందుకంటే ఉన్నదంతా పెట్టుబడిలో వేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఖర్చు అనేది చాలా అధికం అన్నమాట. సో జాగ్రత్తగా ఉండడం, ఎస్పెషలీ ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి, ప్లానింగ్ వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండాను ఉద్రేకత వచ్చి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి సూచన. అండ్ ఆల్సో ఏంటంటే కేతు సెకండ్ హౌస్లో ఉన్నప్పటికీ